హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పెర్ల్ మిల్లెట్స్‌గా పిలువబడే సజ్జ దోసలనైతే తయారు చేస్తున్నానండి. ఈ సజ్జలు ప్రోటీన్ మరియు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా కలిగి ఉంటాయండి. అలాగే ఇందులో ఉండే పొటాషియం మరియు మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో ఉండే ఆల్కలీన్ గుణాలు యాసిడిటీని తగ్గించడంలో సహాయపడతాయండి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ సజ్జ దోసల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే మనం చూద్దామండి. ముందుగా గిన్నెలోకి 2 గ్లాసుల సజ్జలు, 1 గ్లాసు మినప్పప్పు, కొంచెం మెంతులు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇవైతే శుభ్రంగా కడుక్కోవాలండి. 2 టైమ్స్ అయితే ఇవి బాగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసి మళ్ళీ వాటర్ పోసుకొని రెండోసారి అయితే కడుక్కోవాలండి. 2 సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ పోసుకొని ఇవైతే నానబెట్టుకోవాలండి. 4-5 గంటల పాటు ఇవైతే నానాలండి. అట్లీస్ట్ 4 అవర్స్ మాత్రం కంపల్సరీ నానాలండి. నేనైతే మధ్యాహ్నం 2 గంటలకి నానబెట్టానండి. ఇప్పుడైతే 7 అవుతుంది. 5 అవర్స్ నానబెట్టానండి. ఇప్పుడు ఇవైతే మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకునే పిండిని మూత పెట్టేసుకొని నైట్ అంతా పులియబెట్టాలండి. ఉదయం కల్లా ఇలా పిండి అయితే పులుస్తుందండి. ఇందులోకి సరిపడా సాల్టు, సరిపడా వాటర్ వేసుకొని దోసపిండి మనమైతే కలుపుకోవాలండి. దోసలు వేసే విధంగా మనమైతే వాటర్ వేసుకొని దోసలు వేసుకునే మోయన ఇలా అయితే మనం పిండిని కలుపుకోవాలి. దోస వేసే విధంగా ఇలా అయితే మనం పిండిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మనమైతే దోస వేసుకుందామండి. ఇలా దోస వేసుకుందామండి. దోస అయితే చాలా బాగా నీట్గా వస్తుందండి. టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఇలా అప్పుడప్పుడు ఈ మిల్లెట్స్ దోసలు వేసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయిల్ ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, లేదా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా స్కిప్ చేయొచ్చండి. ఇలా దోస బాగా ఎర్రగా వస్తుందండి. ఇప్పుడు మరొక దోస వేసుకుందామండి. చాలా నీట్గా అయితే దోస వస్తుందండి. ఈ దోశని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారా ఎలా ఈజీగా వచ్చేస్తుందో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సజ్జల దోశలు అయితే రెడీ అయ్యాయండి. చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే ఈ సజ్జల దోశలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.